వచ్చావా నాయనా? నేను నెత్తి నోరు కొట్టుకొని చెప్పిన ఆ ఊరు పిల్ల వద్దురా, ఎవరిని గెలవనియో సంసారం చేయవని చెప్తే విన్నావా? ఏమైందమ్మా, మళ్ళీ గొడవ పెట్టుకున్నారా? నేనెందుకు గొడవ పడ్డాన్రా? అదే ఎడ్డమంటే తెడ్డమంటది, తెడ్డమంటే ఎడ్డమంటది. కూర చేయమంటే చారు చేస్తుంది, చారు చేయమంటే పచ్చడి చేసి పెడుతుంది. భగవంతుడా. చెప్పు చెప్పు, ఇంకా ఏం చెప్తావో చెప్పు. మీ ఊరోళ్ళందరూ సంసార్లు, మా ఊరోళ్ళందరూ గయ్యాళ్ళు. మా ఊరు జోలెందుకు? నా ముచ్చటేమనుంటే చెప్పు. నీలాగా మొగుడిని లెక్క చేయకుండా సాధించుకు చంపట్లే. అవును మరి, నువ్వు అంత సంసారీ చేయబట్టే మామని పొద్దుగాల సాగనంపినవు. అదుగో విన్నవారా ఎంత మాట అంటుందో? ఇదే నీ పెళ్ళం బాగవుతావు. నువ్వు పొద్దుగాల పోయిన కాంచి అంతా నా కర్మ. ఇగో బాగోతాలు గీగోతాలు అన్నావనుకో మర్యాద దక్క చెబుతున్నా. నీకుందేమో బాగోతాలట్ట, మా ఇంటా వంట లేదు. ఎంత మాట పడితే అంత మాట అంటుంది. ఈ కప్పులో నేను ఉండలేనురా. ఏ నుయ్యో గొయ్యో చూసుకుంటానురా. అమ్మా ఏం మాటలే అయ్యి? ఎప్పుడూ అనడమే గాని అంత తేలిగ్గా వస్తుందా ఇది? నీకెందుకమ్మా అంత కష్టం? నేనే పోతాలే, తల్లి కొడుకు హాయిగా ఉందురు గాని. పెద్ద గోలైంది రోజు ఈ కొంపల. నీ అమ్మ మనశ్శాంతి లేకుండా. నర్వస్గా అంతేలే, నానోరు ముయ్యటమే. నాకెవరున్నారు ఇక్కడ? ఏ దిక్కు లేదు కదా, ఎన్నైనా అంటారు. ఒసేయ్ నేను ఇప్పుడు ఏమన్నా ఇప్పుడు? అది కాదే, ఇగో ఇక చూడమ్మా ఎలా పోతున్నాడు, తోకొప్పుకుంటూ కుక్కలాగా. హీరో అంటే నువ్వేరా. ఏంది అలకగుంది? కూర వేసినవా లేదా? రోజు నేనేనా వేసేది? మీ అమ్మేగా, అడగరాదు? బావా సాయంత్రం తొందరరా బావా. ఎందుకే? సినిమా పోదాం. అవునా? జర తొందరరా బావా. పోదాం, తొందరగానే వస్తానే. నువ్వు రెడీగా ఉండు. నిజంగా వస్తావుగా? జబ్బున చెమ్ము నీళ్ళు పోసుకోవాలి, ఇక మంచిగా సినిమాకి పోవాలని. అమ్మ నేను నా పిల్లం సినిమాకి పోతున్నాం అంతే. ఇట్లా ఏం జరిగిందబ్బా, ఇంత సైలెన్స్గా ఉంది? చూస్తుంటే కథ ఏదో పెద్దదే అయినట్టుందిగా. పద్దు, ఓ పద్మ, ఏమైందే? ఏందే సినిమాకి పోదామను ఇంకా రెడీగాలే? సినిమానా? నా బతుకు అదొక్కటే తక్కువ. మళ్ళీ ఏమైందే? ఏమైందంటావేంటి? నేనొక్కదాన్నే ఉన్నానా ఇంట్లో? అడుగు మీ అమ్మని. ఏమైందమ్మా, నువ్వన చెప్పవే. నేనేమన్నానురా? సాయంత్రం సినిమాకి వెళ్తున్నారు కదా, తొందరగా పని చేసుకోమా అన్నాను అంతే. ఇక ఒక్క మాటకి ఇంతెత్తును లేసి అది చేసిన రాద్ధాంతం అంతా ఇంత కాదు. ఇదిగో అత్త, నీ కొడుకు రాగానే మాట మారవకు. ఈ మాటేనా నువ్వు అనింది? ఇంట్లో ఏడ పని ఆడబెట్టి ఏడికే నువ్వు పోయేది? బజార్లో ఎమ్మడి తిరగడానికా? నా మాటలు అనింది. నువ్వు అట్లెందుకన్నావమ్మా? వామ్మో వామ్మో, ఎన్ని అబద్ధాలు చెప్తున్నది ఇది. ఇదిగో సీనయ్య, దైవ సాక్షిగా చెప్తున్నా, నేను ఆ మాట అన్నే అనలేదు బిడ్డ. అనే మాటలన్నీ అనుకుంటూ మధ్యలో దైవసాక్ష్యం ఎందుకు? నిజంగా నువ్వు ఆ మాట అనకపోతే నీ కొడుకు మీద ఒట్టేసి చెప్పు. ఏయ్, మీరు గొడవ పెట్టుకుని మధ్యలో నన్ను చంపుతారా ఏంది? కొడుక, అంత మాట అనుకురా. నువ్వు చల్లగా ఉండాలి, మీరిద్దరు సంతోషంగా ఉండాలి. నేనే ఏదో ఓ దారి చూసుకుంటా, నేనే పోరుపడలేనురా. కాని రాకుండా చేసి అన్ని చేసి ఎట్టా ఏడుస్తుందో చూడు, వగలమారి ఏడుపు. ఎవరియే వగలమారి ఏడుపులు? ఏమిరుగు నంగనాశిలా మాట్లాడుతున్నావు?
అక్కడ కంప చెట్లలో పుట్టిందని నా ఇంట్లో తీసుకొచ్చి పెట్టిండు. నువ్వు కోవా ఊకే రోకు. ఎప్పుడు నా నోరు మూపీయటమే. పెళ్ళానికి చెప్పలేని దద్దమ్మ. అదే అట్ట పెంచినవు దద్దమ్మలాగా. ఒసేయ్ మీరు తిట్టుకొని నన్ను దద్దమ్మంటేందే? పనికి మాలిందనా. చెక్ మీతో పడలేనా నేను? మీ సావు మీరు చావండి. అమ్మ పనికి మాలిందనా. ఒక్కళ్ళు కూడా అమ్మో తలకాయ నొప్పి అయిపోతారు దేవుడా. ఈ గోడ మీద పిల్లి ఉందంట. సినా రారా బయటికి. కర్మరా నాయన. ఏంది బాబాయ్? బయటికి వెళ్దాం రా, పని ఉంది. సరే పదా నాడు. ఎందుకిట్ట తయారైనారా నువ్వు? అదేం లేదులే బాబాయ్. ఆడబెట్టు. నువ్వు బో. అవరా సీనుగా పొద్దుగూకులు 24 గంటలు ఏంద్రా ఇంట్లో గొడవలు పంచాయతీలు? ఏం చేయాలి బాబాయ్? సంసారం అన్నాక ఇక అయితేనే ఉంటాయా? సంసారం అన్నాక నువ్వు ఒకడే సంసారం చేస్తున్నావారా? ఊళ్ళో ఎవరు చేస్తలేరా? ఏం చెప్పను బాబాయ్. బాబాయ్ ఏంది? వద్దొద్దు, నేను తాగను. ఏమైంది? బంద్ చేసినావు? ఎందుకురా బంద్ చేసింది? దగ్గరికి పోతున్నప్పుడల్లా వాసన వస్తుంది అంటే ఇక దాని గురించే బంద్ చేసిన. అదేరా నువ్వు చేసిన తప్పు. అదే నువ్వు చేసిన తప్పు. వద్దు బాబాయ్. నర్మయ్ నువ్వే, నేను చెప్తా నువ్వేరా. నీళ్ళు జర తక్కువ పోయి బాబాయ్. సర్లే చాలు తీసుకో. ఇదొకటి, దీనికేం తక్కువ లేదు మళ్ళీ. నాయనమ్మకే కానీ ఏంది ఇది? సీనుగా బాబాయ్ ఇప్పుడు చెప్పురా, ఏంది అసలు గొడవలు ఇంట్లో? ఏం చెప్పను బాబాయ్. ఇంట్లో అమ్మకి దానికి అస్సలు పడదు. బొవ్వ కాడ, కూర కాడ, ఊడిసే కాడ, ఉతికే కాడ నీ అమ్మ ఏం చెప్తా. ఒక్కటని కాదు, ఏ పని చేసినా గోల గోల గోల. పనికి పోయి వస్తానా, సాయంత్రం కల్లా ఆమె చెప్తుంది, ఏమో చెప్తుంది. ఒకరోజు ఆమె, ఒకరోజు ఏమో. మధ్యలో నలిగిపోతున్నా, తలకాయ వాసిపోతుంది. నీ అమ్మ కానీ తీసుకో. రే నెమ్మదిగా తాగరా. ఏం కాదు. వీడు వ్యవహారం చూస్తుంటే వాళ్ళిద్దరి మధ్య బాగానే నలిగిపోతున్నట్టున్నాడు పాపం. అసలు ఈ అత్తల గోడలకి గొడవలు ఎందుకైతే ఇంతవరకు అర్థం కావట్లే బాబాయ్. అరే భూమి మీద పుట్టినోడికి ఎవ్వరికి ఇంతవరకు అది మాత్రం అర్థం కాలేదురా. ఇంతకీ ఏం చేద్దాం అనుకుంటున్నావు? నేనేం చేస్తా బాబాయ్, నాకున్న పెద్ద దిక్కు నువ్వే ఏదో ఒక ఉపాయం చెప్పి నన్ను ఒడ్డెక్కియాలి. అంతేనా? చెప్తా గానీ మీ అమ్మకి ఆరోగ్యం బాగానే ఉందారా? అమ్మకే ఉంది బాబాయ్, బాగానే ఉంది, మంచిగా ఉంది. సరే నీ పిల్లం ఇంట్లో ఏం చేస్తుందిరా? ఏం చేస్తుంది బాబాయ్, పొద్దునే లేస్తుంది, అన్నం కూర వండుతుంది, నాకు ఇంత బాక్స్ కడుతుంది. ఇక నేను పనికి పోగానే టీవీ చూస్తుంది, లేకపోతే సెల్ నొక్కుతుంది, అంతే. అంటే నీతో పనికి రాదా?
చదువుకున్న ఆడపిల్ల పనికి ఎట్లా వస్తుంది బాబాయ్? ఏ పడి చదువుకుంది ఏంది? అదేదో ఇంట్లో కోర్సు ఉంటుందిగా. అదేం చదువురా? 10 పాస్ అయిన తర్వాత చేస్తారుగా బాబాయ్. ఓహోహో, ఇంటర్మీడియటా? అదే అనుకుంటారు. మరి చదువుకుంటే ఉద్యోగం చూసుకొని ఏదైనా ఉద్యోగం చేయాలి కదా. చేయాలిగా. మరి ఎందుకు చేస్తలేదు కదా? అటు ఉద్యోగం చేయక ఇటు నీతో పనికి రాక తిని ఇంట్లో కూర్చుంటే తిక్క తిక్క ఆలోచనలు వస్తాయరా, ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా. అర్థమైందా? అర్థమైంది బాబాయ్. కొంపదీసి పోయి కొడతావా ఏందిరా? ఆడపిల్లలు ఉసురు మన కుదురో అయ్యా. కొడతానో సంపుతానో గోడ పక్క నుండి సినిమా చూడు, నేను చూసుకుంటాగా. జరట్లేదు. ఏం అనబాకరు. రై సీన్గా లేనిపోయింది మళ్ళీ కొత్త పంచాయతీలు చేయమాకు. ఏదో నేను తేలిపోవాలి అటు ఇటు. ఏయ్ పద, ఏయ్ పద. తాగొచ్చావా? అవునే, తాగొచ్చినా నా ఇష్టం. ఇప్పుడేంది? తాగనని అన్నావుగా, ఒట్టు కూడా పెట్టినావుగా. నీ ఒట్టు బెల్ట్ షాప్లో తాకట్టు పెట్టి అయితే అయినా నువ్వవుతావే నన్ను అడగటానికి. నా పైసలు నా ఇష్టం, నా ఇష్టం వచ్చినట్టు తాగుతా. నీ ఇష్టం ఏంది? నీ ఇష్టం ఏంది ఎక్కువ మాట్లాడుతున్నా? నిన్ను ఎట్లా కాదు, నిన్ను చంపేస్తా. ఏంద్రా అట్లా చూస్తున్నావు? నన్ను కూడా కొడతావా ఏంది? నీ అమ్మ తెచ్చి పెడుతుంటే తిని కూర్చోలేక దాని మీద నువ్వు చెప్పడం, నీ మీద అది చెప్పడం. బువ్వకాడ, కూరకాడ, సల్లేకాడ, రుద్దేకాడ. ఏంది తలకాయ నొప్పి? ఏంది గొడవలు? నాకు మనశ్శాంతి లేకుండా చేస్తారు. నడు, నువ్వు కూడా ఉండటానికి వెళ్ళేది. బయటికి నడు. నేనేమనరా నన్ను ఇలా కొడుతున్నావు? ఒక్క క్షణం నా ఇంట్లో ఉండటానికి వెళ్ళేది. మీ దిక్కున్న చోటుకు బండి, ఇష్టం వచ్చినట్టు బతకొచ్చా. తీసుకో. నా బ్యాగ్ అది. ఇప్పుడు చల్లబడ్డాయా నీ కళ్ళు? నేనేం చేశాను? నా మీద పడ్డావు. రోజు ఏదో ఒక గొడవ పెట్టి ఆయనకు మనశ్శాంతి లేకుండా చేసి ఇప్పుడు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళగొట్టేలాగా చేసినావు. నీకు మొగుళ్ళు లేడని నాకు కూడా లేకుండా చేద్దాం అనుకుంటున్నావా? ఇదేగా నీకు కావాల్సింది. ఇన్ని నిందలేస్తున్నావు, నీ నోరు అట్టనే పడిపోతుంది. అవును, దిగొచ్చిందండి పతివ్రత అనగానే అయిపోతాయి. చూసిన వారు ఎన్ని మాటలంటుందో. అట్లా బెల్లం గుట్రాయిలా కూర్చొని ఉంటావేరా? చేతగాని దద్దమ్మని ఎదవనేనే. ఓ పని చేస్తా, మీకు చెరువు కట్టిస్తా, కొట్టుకొని సావండి, బతుకున్నోళ్ళు ఇంట్లోకి రండి.
నాకు తెగించిండే ఈడు. ఇన్నాళ్ళు అమాయకుడు అనుకున్నా. అవునత్తమ్మా, వామ్మో చెప్పగానే మందు మానేసరికి అమాయకుడేమో కంట్రోల్లో పెట్టుకుందాం అనుకున్నా. అత్తమ్మా, ఏమ్మా? ఆకలి అవుతుంది అత్తమ్మా. అయ్యో బిడ్డ, మధ్యాహ్నం తినలే? సినిమాకి వెళ్తామనే ఆనందంలో తినలేదత్తమ్మా. అయ్యో తల్లి, లోనకి వెళ్ళి అన్నం తెద్దామంటే ఈ పనికి మాలినోడు అడ్డంగా కూర్చున్నాడు. నాకు కూడా ఆకలి అవుతుంది. ఈ ముదనిష్టపు గ్యాస్ కూడా వచ్చింది. అమ్మా, ఏం చేద్దాం? వీళ్ళ నటనకి నోబెల్ బహుమతి ఇవ్వాలి. అప్పు ఎన్ని శకలు ఉన్నాయి, ఎన్ని శకలు ఉన్నాయి వీళ్ళ దగ్గర. బావా, బావా, చెప్పు దిగింది ఎవరే బావా? నేను మిమ్మల్ని నమ్మను. ఇన్ని రోజులు తన్నుకొని ప్రేమ వాళ్ళకి పోసుకుంటున్నారు. పోండే, మీ సావు మీరు సావండి. అత్త దగ్గరికి వెళ్తే కొట్టేటట్టున్నాడు. ఇక దెబ్బలు తినే ఓపిక నాకు లేదు. నువ్వే ఏదో ఒకటి చెయ్యత్తా. ఇక నుంచి నువ్వు బావా ఎట్లా చెప్తే అట్లింటా. నీ మాటే నా మాట. నీ బిడ్డ లాంటిదాన్ని కాదా? అయ్యో బిడ్డ, మీ ఇద్దరు సంతోషంగా ఉండటమే నాకు కావాల్సింది. వాడితో నేను మాట్లాడతాను. ఏడిప్పుడు ఏమంటాడో ఏమో. సీనయ్య, ఏయ్, దగ్గరకు వస్తే సంపుతా. అనవసరంగా తల్లిని కొట్టిన చెడ్డ పేరు నాకు తెప్పి మాకు. పో, నీ దారి నువ్వు చూసుకో. ఈ ముదనిష్టపోడే తాపిచ్చి తీసుకొచ్చింటాడు. ఏంటబ్బాయి అట్ట సోజ్యం చూస్తా ఉన్నావు? నువ్వైనా ఏదో ఒకటి చెప్పొచ్చు కదా. కన్న తల్లి నువ్వు చెప్తేనే వింటలేడు, నేను చెప్తే వింటాడా వదినా? పెళ్లిలో ఏదో చిన్న గొడవ అయిందని మమ్మల్ని ఇట్లే వదిలేస్తావా? మీ అన్నయ్య బతుకుంటే ఈ కుటుంబం ఇట్లా అయిపోయేదా? తండ్రి తర్వాత తండ్రి లాంటోడు. వాడికి చెప్పాల్సిన బాధ్యత నీకు లేదా? ఏ ఊకవద్నా, ఎడా మాకు వాడికి నేను చెప్తాలే. మీరు కూడా ఇక నుంచి బుద్ధిగా ఉండాలి. మీరు పోట్లాడుకొని వాడిని సతాయించద్దు. ఏమంటావు? సరే సరే, నేను మాట్లాడుతూ ఉండు. నీ సంగతి ఏందమ్మా? బావా అత్తయ్య ఎట్లా చెప్తే అట్లింటా మావయ్య. ఇక నుంచి బుద్ధిగుంటా. సరే, నేను మాట్లాడుతూ ఉండండి. అదిరా సంగతి. నీకోకేనా? నేను ఒప్పుకోను బాబాయ్. వీళ్ళు 4 రోజులే మంచిగా ఉంటారు, మళ్ళీ కొట్టుకొని చేస్తారు. అయితే ఏమంటారు ఇప్పుడు? మా అమ్మ రేపు నుంచి ఇంట్లో పని వంట పని చేయాలా. ఇది మాత్రం నాతో పనికి రావాలా. ఏం చెయ్యరా? చేస్తాం. సరే, ఊక భయపెట్ట మాకు. చేస్తారులే, మీరు పోండి అమ్మా, లోనకు పోండి. ఇంకేందమ్మా మీ ఇద్దరు అందరు బయటే ఉండి మనల్నే చూస్తున్నారు. ఇంటి పరుగు పోద్ది. లోనకు పోండి, పోండి. సొత్తగా ఈ భాగవతం కూడా విన్నారు. ఏంట్రా అంతా ఓకేగా? నువ్వు ఎట్ట చెప్తాట బాబాయ్. సరే సరే బాబాయ్. మరి ఇంకేటి సంగతులు? బాగా తలకైనా వస్తుంది బాబాయ్. చెరకోటరేద్దాం. చెప్పు తీసుకొని కొడతా నా కొడక. నడు ఇంట్లోకి. తాగుతుడంట, తాగుతుడు. కోట కావాలంట చేతకాని ముండకి. ఏయ్, అయిందా? తొందరగా బయటికి వస్తున్నా అత్తమ్మా. తొందరదే తెస్తున్నామా? ఈ దానికి పోయేస్తా. ఏయ్, ఇది అందులో పెట్టు. అమ్మాయి జాగ్రత్తరా పని దగ్గర. మాకు తెలుసులే. నడువే, నడు. అమ్మాయి జాగ్రత్తరా. అమ్మాయి జాగ్రత్తనే ఉంటుందిలే అమ్మా. జాగ్రత్త నాన్న.